చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ల బిల్ అటకెక్కింది. ఇక మహిళలకు రాజకీయ పార్టీల దయాదాక్షిణ్యాల మీదనే సీట్లుంటాయని తేలిపోయింది. అయితే దేశానికి ఆదర్శంగా తెలుగుదేశం పార్టీ మహానాడులో ఓ కీలక తీర్మానం చేసింది. పార్లమెంటు బిల్లు ఆమోదంతో సంబంధం లేకుండా 2029 ఎన్నికల్లో 33% మహిళలకు టికెట్లు ఇస్తామని నారా లోకేష్ ప్రకటించారు. దీంతో మహిళా లోకం హర్షం వ్యక్తం చేస్తోందా? కానీ టీడీపీ ప్రకటన జనసేన వైసీపీ పార్టీలో ప్రకంపనలు రేపుతోందా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. జిల్లాల విభజనలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా 4 ముక్కలైంది. కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, అల్లూరు జిల్లాలుగా మారిపోయింది. ఉమ్మడి తూర్పులో 19 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. లోకేష్ ప్రకటన ప్రకారం 19 అసెంబ్లీ స్థానాలకు గాను 7 స్థానాలు మహిళలకు ఇవ్వాలి. అటు 3 ఎంపీ స్థానాలకు 1 టికెట్ మహిళకు కేటాయించాలి. అయితే మొత్తం స్థానాల్లో తెలుగుదేశం పోటీ చేసే అవకాశం లేదు. 2029లో కూడా జనసేన, బీజేపీతో కలిపి పొత్తుకు వెళతామని ఇప్పటి నుంచే 3 పార్టీలు ప్రకటిస్తున్నాయి. అయితే పొత్తులో భాగంగా టీడీపీ 33% ప్రకటిస్తే మిగిలిన 2 పార్టీలు కూడా ఆచరించక తప్పదు. ఉమ్మడి తూర్పు గోదావరిలో బీజేపీ కేవలం 1 స్థానం అనపర్తి నుంచి మాత్రమే పోటీ చేసింది. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి ఆయన తనయుడు బరిలో నిలుస్తారని ప్రచారం జరుగుతుంది. అయితే ఆయన కుమార్తెను రాయలసీమకు చెందిన ప్రముఖ రాజకీయ కుటుంబానికి ఇచ్చి వివాహం చేశారు. మహిళా కోటలో వెళితే ఆయన కుమార్తెకి ఇస్తారా అన్న ప్రచారం మొదలైంది. ఇక కాకినాడ జిల్లాలోని తుని నుంచి యనమల దివ్య, ప్రత్తిపాడు నుంచి వరపుల సత్యప్రభ, రంపచోడవరం నుంచి మిర్యాల శిరీష ఈ 3 మాత్రమే ఉమ్మడి తూర్పులో మహిళా ఎమ్మెల్యేలుగా గెలిచారు. మిగిలిన వారంతా మగ మహారాజులే. జనసేన 6 అసెంబ్లీ, 1 ఎంపీ టికెట్కు పోటీ చేసిన 7ంటిని పురుష పొంగవులకి కేటాయించారు. వారంతా గెలిచి ప్రస్తుత ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్నారు. అయితే జనసేన పార్టీ ఒక్కరంటే ఒక్కరికి టికెట్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఆ పార్టీకి మహిళా ఎమ్మెల్యేలే లేకుండా పోయారు. కానీ లోకేష్ ప్రకటన తర్వాత ఈసారి అయినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మహిళలకు ఈ ఉమ్మడి జిల్లాలో ఎన్ని టికెట్లు ఇస్తారు? మహిళలకు ఏమైనా అవకాశం కల్పిస్తారా? లేక 2024 తరహాలోనే మహిళలకు టికెట్లు ఇవ్వకుండా కేవలం పురుష నేతలకి అవకాశం ఇస్తారంటూ వీర మహిళలు చర్చించుకుంటున్నారు. తాజాగా మహానాడు ప్రకటన తెలుగుదేశం పార్టీ మహిళా నేతల్లో కొత్త ఆశలు చిగురింపచేసింది. ఇన్నాళ్లు అవకాశం దక్కని కొందరు మహిళా నేతలు లోకేష్ పుణ్యమాని తమకు ఓసారి అదృష్టం పరీక్షించుకునే అవకాశం దక్కిందని భావిస్తున్నారు. అయితే 2024 ఎన్నికల్లో మొత్తం 19 సీట్లలో పొత్తులో 12 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఇందులో 3 మాత్రమే మహిళలకు టికెట్లు దక్కాయి. వారంతా గెలిచారు. ఎప్పుడు పార్టీలో సుప్రీంగా ఉన్న పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ ప్రకటనతో 2029 ఎన్నికల కోసం తెలుగు మహిళలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రతిపక్ష వైసీపీ ఎంతమంది మహిళలకు టికెట్లు ఇస్తుందనే దానిపైన ఇప్పుడు చర్చ జరుగుతుంది. 33% మహిళా టికెట్ల ప్రకటనతో ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంతమంది అవకాశాలు కోల్పోతారు? మహిళలను తమ ఇళ్ల నుంచే నిలబెడతారా? నూతన మహిళలకు అవకాశం లభిస్తుందా అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.